వేపేరు నుంచి వచ్చిన దాదాపు 80 మంది 80 పైన మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముల్కాల నుంచి కూడా 57 మంది ఉంటే 52 మంది కూడా మేము ఇస్తామని చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇస్తామని చెప్పి చిన్న చిన్న దాంట్లో వాళ్ళు కూడా వస్తారు. ఒక విషయం మాత్రం మీ అందరికీ చేతులకు చెప్తున్నా, ఇవాళ మీరు చేసిన పని మీ కాంపిటీషన్ వస్తుంది, ఇల్లు వస్తుంది, ఉద్యోగం వస్తాయి అవి, కానీ మీరేం చేసారు దాని ద్వారా ఈ మంచిర్యాల జిల్లా కానీ నియోజకవర్గం కానీ రూపురేఖలు మారుతాయి. వచ్చే 4 ఏళ్ళలో ఒక 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ తర్వాత ఒక 5-6 సంవత్సరాలు 10-15 వేల మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం. దాని ద్వారా ఏమైందంటే మంచిర్యాల పట్టణం కానీ లేకపోతే మంచిర్యాల నియోజకవర్గం కానీ జిల్లా కానీ అన్ని రకాల అభివృద్ధి చెందే అవకాశం. మీకు సంబంధించిన మటుకు వాడచ్చి వీడచ్చి కోర్టు ఎంత పైసలు వస్తాయి. ఎల్లపల్లి చూస్తున్నాం కదా, ఎల్లపల్లి 17 సంవత్సరాల నుంచి వెళ్ళి అర్థనే ఉన్నది. ఇక 70,000 వస్తాయి, ఇక 35,000 పోతాయి, 70,000 వస్తాయి, 35,000 పోతాయి. 17 సంవత్సరాలు రోజు నడుస్తుంది. ఇవాళ నీకు బయట వాళ్ళొచ్చి వీళ్ళకి చెప్పేది మీ మీద ప్రేమ కాదు, వాళ్ళ బాధ ఏంటంటే వీళ్ళు ఎవరు లేని మధ్యలో మీరు నేనే ఉన్నా, అధికారులను మీ భూములు పోతానే మీరు వచ్చి సంతకాలు పెట్టి ఎవరు రూపాయి ఇస్తే దగ్గర తీసుకున్నాను. ఈ మధ్య వీళ్ళంతా మధ్యవర్తులు ఏంటంటే మా ఫోటోలు కొట్టి లేకపోతే మేము అందరి దగ్గర ఇళ్ళ దగ్గర కమిషన్ మాట్లాడుకుని తీసుకొచ్చు, మా కమిషన్ వస్తుంది అని. అది తప్ప వీళ్ళు ఇంతవరకు ఎవరు ఇప్పించింది లేదు. ఏమి ఇస్తాం కూడా చెప్తాను, ఆమె చెప్పిన కాబట్టి నేను మరొకసారి చెప్తాను. ఇవాళ దాదాపు 81 మంది హాజీపూర్ నుంచి ఎంపీ నుంచి 76 మంది వచ్చారు. మిగతా వాళ్ళు ఏదో వేరే కార్యక్రమం చెప్పారు. వచ్చేపాటు ముఖాల నుంచి కూడా 57 మందికి 52 మంది వచ్చింది. ఇంకో 4 ఏదో అలా ఖాళీ చెప్తే వస్తాను ఇన్కమ్ చేసి వాళ్ళు కూడా సంతకాలు నాకు తెలిసి వాళ్ళు కూడా వస్తారు. ఒక్కటి రావడం నేను తీసుకోకూడదు. ఈ కాదు అని చెప్పిన నేను మాట్లాడినప్పుడు 9 లక్షలు ఇప్పిస్తాను చెప్పి ఇవాళ నాకు అవకాశం ఉందని రేటు పెంచే అవకాశం ఉంది కాబట్టి 13.5 లక్షలు చేసిన ఎకరానికి 13.5 లక్షలు ఎవరైతే పట్టా ఉందో వాళ్ళతో పాటు సరే ఏదో కారణంలో పట్ట రాక మోకా మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అదే 13.5 లక్షలు ఇప్పిస్తున్నారు ఎకరానికి. ఇలా మరొకసారి చెప్తున్నా, ఇది అయిపోతే 3-4 రోజులు ఈ కార్యక్రమం అయిపోతుంది. ఇక్కడ హైదరాబాద్ మంచిర్యాలలో అయిపోయిన సంక్రాంతి వెళ్ళాలి హైదరాబాద్ కాయిదాలు పంపిస్తే ఒక వారం 15 రోజుల్లో ఆర్డర్ తీసుకొచ్చి డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చినాక నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చినాక 15 రోజులకు మీకు పేమెంట్ అయితే ఏర్పాటు చేస్తారు. 13.5 లక్షలకి వస్తాయి. 2013 చట్టం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఢిల్లీలో తీసుకొచ్చిన ఆ చట్టం ప్రకారం ఇస్తారు. చట్టం కన్నా రూపాయలు తప్పిస్తారు. ఈ మిగిలిన అసైన్మెంట్ భూములు కానీ అసైన్మెంట్ అంటే పొజిషన్ ఉన్నారు కానీ అసైన్మెంట్ కాదు అటువంటి భూములకు ప్రభుత్వం అనుకుంటే ఏ రకమైన చేసుకోవచ్చు, అది ఏం చేయకుండా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా బీదవాళ్ళు ప్రత్యేకంగా 90% ఇస్తున్నారు. వాళ్ళు నష్టపోతారనే ఉద్దేశంతో అందరికీ ఏదైతే మీకు చెప్పినా మీరు సహకరించారు. దానికి నాకు కూడా మంచిగా అనిపించింది. తప్పకుండా అందరికీ ఏర్పాటు చేసాం. ఈ సర్వేలు కూడా అయిపోయాయి. ఇంకా 1-2 తప్పులు ఉంటే ఇంకో 2-3 అవకాశం అది కూడా చేయించి క్లియర్ చేస్తాం. కుటుంబాలు ఒక్కొక్క 5 దగ్గర 4 ఎకరాల కొందరికి ఒక తల్లి పేరు ఒకటే ఉంది, వాళ్ళకి 2-3 పేరు ఉంటే వాళ్ళ పేరు కూడా యాడ్ చేసి వాళ్ళకు కూడా మిగతా ఏర్పాటు చేస్తాం. ఏ రకమైన సమస్య లేదు. ప్రభుత్వం మీకు ఒక 1,00,000 రూపాయలు ఇప్పించినంత మాత్రమే ప్రభుత్వం దివాళీ ప్రభుత్వం పడిపోదు. మీకు 1,00,000 రూపాయలు చాలా తేడా తెలిసిన ప్రభుత్వం పరంగా ఎక్కడ అవకాశం ఉన్నాడో ఖచ్చితంగా చేస్తాను. ఇక దీంతో పాటు మీకు చెప్పినప్పుడు ఇల్లు ఇస్తా అని చెప్పాం. ఇల్లు కూడా ఇందిరామహిళలకు దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఒకసారి మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత పొజిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇండస్ట్రీల కోసం రోడ్ల వరకు స్టార్ట్ అయినప్పుడే మొదలుపెట్టినప్పుడే మీ R&R కాలనీ కోసం 10 ఎకరాలు దీంట్లోకెళ్ళి పెడుతున్నాం. దాంట్లో మీకు ఇల్లు కట్టిస్తారు. ఇల్లు అంటే 6 లక్షలు 7 లక్షలు నుంచి మీరు దొరుకుతున్నాం. మీకు పైసలు కావాలి ఇల్లు మొత్తం కట్టిస్తామట. ఇల్లు మొత్తం కట్టిస్తారు. ఇల్లు, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, మంచినీటి సౌకర్యం, కరెంటు కూడా సోలార్ పెట్టి మీకు అప్పచెప్తాం. దాన్ని బట్టి చేస్తే వస్తే ఇవాళ అదే ఇల్లు మీరు కట్టుకుంటే తక్కువ 10 లక్షలు అవుతుంది. ఆ 10 లక్షలు సరే మొత్తం కలిపి కడతాం కాబట్టి 7 లక్షలు 8 లక్షలు కట్టించేస్తే ఏర్పాటు చేస్తాం.
ఇది కాకుండా కూడా 150 గదాల జాగా, ఇంట్లో కింద 150 గదాల జాగా, 10 లక్షలు మీకు ఇల్లుకు, 13 లక్షలు ఎకరానికి రేటు, 23 లక్షలు. దాంతోపాటు మీకు 150 గదాల జాగా, అది ఏ లెక్క చేసుకుని 6 లక్షలు అవుతుంది. ఇంకా 30 లక్షల రూపాయలు ఈ రకం వస్తుంది. మీకు ఉద్యోగం ఇస్తాను, ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తాను. అమ్ముకోకుండా నేను చెప్తున్నాను. 20 లక్షల రూపాయలు తక్కువ తక్కువ ఆ అమ్ముకోవడం వల్ల చేయకండి. మీ పిల్లలు జిల్లా కొట్టగొట్టకండి. వాళ్ళు నౌకరీ చేసుకుంటే వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు వస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడన్నా ఈ కాంపిటీషన్ జరిగితే చెప్పుకుంటే దేనిగా సిద్ధం. ఇలా వాడని చెప్తారు, వీడని చెప్తారు, మీరు ఇచ్చారు కొడతారు. ఇవాళ అందరికీ బాధ ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇది అయిపోయి అందరి నౌకలు వచ్చి మీరందరూ ఇల్లు కట్టుకొని మీరు అందరూ సుఖంగా ఉంటే ఇక మాకు ఎవరు మాకు ఇప్పుడే మొదలు మాట్లాడే వాళ్ళు మాకు కుట్టలాలు ఉన్నాయని చెప్పి బాధతోటి ఈ రకంగా చేస్తూ తప్పితే వాళ్ళకు 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఉన్నారు, బీజేపీ దేశం ఉన్నారు, వాళ్ళ ఇద్దరు మేము చేయాలని వెళ్తాను. అది చేస్తే మేము అడ్డరాలి కదా. ఎంపీలో చేసింది ఏంటి? అంటే అండాలమ్మ గాలి వదిలిపెట్టి తీసుకొచ్చి డంపింగ్ గారు ఆడబెట్టు, మీరు వదిలిపెట్టి తీసుకొచ్చి డంపింగ్ గారు ఇడబెట్టు. మరి ఇది వాళ్ళు కూడా చేస్తున్నాయి కదా. నేను గెలిచి దాదాపు 3 ఏళ్ళ నుంచి 3-4 నుంచి కార్యక్రమం మొదలుపెట్టాను. గెలిచినాక 8-9 నెలలకి కార్యక్రమం స్టార్ట్ చేసి మొదలుపెట్టాం. పూర్తి అయిపోయింది, శాంక్షన్ అయిపోయింది. ఈ కార్యక్రమం అయిపోతుంది.